సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడు వార్తల్లో ఉండే యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ జోసెఫ్ బచ్చలకూరి ఆలియాస్ ప్రశ్న రావణ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వరుస కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఈ వివాదాస్పద యూట్యూబర్ పై ఏపీ పోలీసులు ఇప్పుడు అత్యంత కఠినమైన ఉపా చట్టాన్ని ప్రయోగించారు. అసలు ప్రశ్న రావణ్ ఎవరు? అతనిపై నమోదైన కేసులేంటి? పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యల నుంచి మావోయిస్టు సిద్ధాంతాల ప్రచారం వరకు ఈ వివాదం ఎక్కడి దాకా వెళ్ళింది? స్టూడియో వన్ న్యూస్ ప్రత్యేక కథనం. కథలోకి వెళ్తే జూన్ 28న ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవుల సమావేశంలో జోసెఫ్ రావణ్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ అలాగే సనాతన ధర్మం శ్రీరాముడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ జనసేన పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన నాయకుడు బొజ్జ కుమార్ ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదుతో జూన్ 30న కాకినాడ జిల్లా పోలీసులు హైదరాబాద్ లో ఉన్న రావణ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి పిఠాపురం కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే అక్కడితో ఈ కథ ముగిసిపోలేదు. ఒక్క కేసులోనే కాకుండా రావణ్ పై ఏపీ వ్యాప్తంగా వరుసగా కేసులు నమోదయ్యాయి. సర్పవరం, పాయకరావుపేట, మచిలీపట్నం, కృతివెన్ను పోలీస్ స్టేషన్లలో 5కు పైగా కేసులు ఫైల్ అయ్యాయి. పాయకరావుపేట కేసులో యలమంచిలి కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. ఒక కేసులో బెయిల్ రాగానే పోలీసులు మరో కేసులో అరెస్టు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే బెయిల్ పొంది హైదరాబాద్ ప్రయాణమవుతున్న రావణ్ ను కృష్ణా జిల్లా పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులన్నింటిలోకి అసలైన సంచలనం గన్నవరం పోలీసుల ఎంట్రీతో మొదలైంది. ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, జనసేన నేత గరికపాటి శివశంకర్ ఇచ్చిన ఫిర్యాదుతో గన్నవరం పోలీసులు రావణ్ పై ఏకంగా దేశద్రోహ సదృశ్యమైన ఉపా చట్టాన్ని ప్రయోగించారు. ఏలూరు సభలో రావణ్ చేసిన ప్రసంగం నిషేధిత సిపిఐ మావోయిస్టు సిద్ధాంతాలను ప్రచారం చేసేలా ఉందని, దేశ సార్వభౌమత్వానికి, అంతర్గత భద్రతకు విఘాతం కలిగించేలా ఉందని పోలీసుల ప్రాథమిక ఆరోపణ. భారతీయ న్యాయ సంహిత సెక్షన్లతో పాటు ఉపా చట్టంలోని సెక్షన్ 13, 39 కింద కేసు నమోదు చేశారు. సుదీర్ఘ వాదనల తర్వాత గన్నవరం కోర్టు రావణ్ కు 14 రోజుల రిమాండ్ విధించడంతో అతనిని నెల్లూరు జైలుకు తరలించారు. ఒక సాధారణ సోషల్ మీడియా విమర్శకుడిగా మొదలై వరుస కేసులు ఇప్పుడు ఏకంగా తీవ్రమైన ఉపా కేసు ఎదుర్కొనే స్థాయికి ప్రశ్న రావణ్ ఎపిసోడ్ చేరింది. హక్కుల సంఘాలు ఈ అరెస్టులను తప్పుపడుతుంటే సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే ఎవరినైనా వదిలేదే లేదంటోంది కూటమి ప్రభుత్వం. మరి ఈ కేసు మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.